హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ వరల్డ్. నా పేరు మాణిక్యం అండి. ఈరోజు వీడియో ఏంటంటే మట్టి లేదని బాధపడే వారికి నేను ఐడియాతో మట్టి ఎలా కొంచెం మట్టిని ఎక్కువ ఎలా చేసుకున్నానో నేను చేసుకుంటున్నాను. అందుకని మీలో ఎవరికైనా ఇలా మన గార్డెన్లో మట్టి మనము ఎలా డబల్ చేసుకోవాలనేది నేను వీడియో చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదండి, మనం ఈ పండుటాకులు కొన్ని రాలిపోతాయి, లేదంటే మనం ముందుగానే తీసేస్తాం కూడా, కొన్ని రాలిపడతాయి. ఇలాంటివి తీసేసుకోగలిగినవి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎండిపోయింది కదండి, ఇదంతా కట్ చేసుకోవాలి. ఇదంతా కట్ చేసుకొని ఇదంతా ఒక చోట పోగేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పాట్స్లో మట్టి చాలా వరకు ఇక్కడ దీంట్లో అయితే కొంచెం తీసుకున్నా, ఇక్కడ కూడా కొంచెం తీసేసుకున్నా. మట్టి అంతా ఒక చోట పోగేసుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ అది డబల్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా మట్టి తీసా, ఇక్కడ కూడా కొంచెం మట్టి తీసా, దీంట్లో కూడా కొంచెం మట్టి తీసాను అనమాట. కొన్నిట్లో అయితే కొంచెం వెయిట్ ఉండే పాట్స్లో అయితే లోపల వరకు తీసాను. అంటే అప్పుడు స్టార్టింగ్లో కొంచెం మన్ను ఎక్కువ వేసి ఉంటానేమో, అందుకని ఇందులో అయితే ఎర్రమట్టి ఉందనమాట. అందుకు బాగా బరువుగా ఉంది నిన్న తీస్తుంటే. ఇది దొండ చెట్టు, ఇది కూడా మట్టి తీసాను. దీనికి ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి దొండ చెట్టు మాత్రం, లేకపోతే కాయలు ఎక్కువ రావు. హ్యాపీ ఏంటంటే మా ఇంటి ముందు వాళ్ళు ఫ్రిడ్జ్లలో రిపేర్ చేస్తుంటారు అనమాట. దీన్ని చూసేసరికి నాకు ఇలాంటి ఫ్రిడ్జ్లలో చాలామంది వేసుకుంటున్నారు కదా, అందుకని మేము అడిగాము. పాపం అతను తీసుకోండి అని ఇచ్చేసాడు. అన్ని ఈనపై అన్నీ ఉన్నాయి, కానీ ఇదైతే మనకి యూజ్ అవుతుంది కదా, అందుకని అడిగాను అనమాట. అడిగిపిస్తే వారు అడిగితే ఇచ్చారనమాట. ఇదొకటి ఇప్పుడు యాడ్ అయిందనమాట. ఇందులో కూడా మనకు ఇప్పుడు మన్ను అన్నీ వేసుకోవాలి కదా, అందుకని ఇప్పుడు మొత్తానికి ఒకసారి కలుపుకుంటే ఎక్కువ వచ్చేలాగా అన్నట్టుగా చూసారా. మా ఇంటి పక్కన పిచ్చి మొక్కలు అంటే ఇసుక వాడాం కదండి, ఇంటికి ఇసుక పైన చెట్లు మొలిసాయి అనమాట. అవంతా కాల్చేసాము. కాల్చిన బూడిదల నుంచి ఇసుక మిక్స్ అయింది కదా, అది మొత్తం తీసుకున్నామంట పక్కనే. మళ్ళీ ఇంకొక 3 మళ్ళీ బ్లాక్ టబ్బులు తెచ్చానండి, పెద్ద 16 ఇంచివి తీసుకొచ్చా. పళ్ళ చెట్లు ఏమైనా షిఫ్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. మళ్ళీ చూడండి, అన్నిట్లో కొంచెం కొంచెం మట్టి తీసానమాట. మట్టి ఇదిగో ఇందులో కూడా